అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ముప్పును ఎదుర్కోనుందా అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇటీవల బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ వ్యయాల బిల్లును ప్రెసిడెంట్ ఎలెక్ట్ ట్రంప్ వ్యతిరేకించగా తాజాగా ట్రంప్నకు అనుకూలంగా తయారైన సరికొత్త బిల్లు ఆమోదానికి డెమోక్రాట్లు సహా కొందరు రిపబ్లికన్లు విముఖత వ్యక్తం చేశారు. ఇరు వర్గాల పంతాలతో అమెరికా స్తంభించిపోయే ప్రమాదం ఎదుర్కోనుంది. ఫలితంగా లక్షలాది మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది. అమెరికాలో అధికార డెమోక్రాట్లకు అధికారాన్ని చేపట్టబోయే రిపబ్లికన్ల మధ్య పట్టుదల కారణంగా ఆ దేశం స్తంభించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కోనుంది. క్రిస్మస్ సమయంలో షట్డౌన్ ముప్పును తప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్రణాళికను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఫలితంగా మార్చి 14వ తేదీ వరకు ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా 2 ఏళ్లపాటు రుణాలపై సీలింగ్ను సస్పెండ్ చేయడం వంటి ట్రంప్ డిమాండ్లతో కూడిన సరికొత్త బిల్లును ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు రిపబ్లికన్లు మద్దతు తెలపగా డెమోక్రాట్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా ప్రతినిధుల సభ ఈ బిల్లును కూడా 235-174తో తిరస్కరించింది. 38 మంది రిపబ్లికన్ సభ్యులు డెమోక్రాట్లతో కలిసి ఈ బిల్లును వ్యతిరేకించడం గమనార్హం. తాజా బిల్లు కూడా వీగిపోవడంతో ప్రభుత్వ నిధులు ముగిసిపోయేలోపు ఈ సమస్యకు మరో పరిష్కారం వెతకనున్నట్లు స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికాకు షట్డౌన్ ముప్పు పొంచి ఉంది. లక్షలాది మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది. శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో కాంగ్రెస్ విఫలమైతే అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ప్రమాదాన్ని ఎదుర్కొనక తప్పదని విశ్లేషకులు స్పష్టం చేశారు. బైడెన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ట్రంప్ వ్యతిరేకించడం వెనుక ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. బైడెన్ సర్కారు తీసుకొచ్చిన నిధుల ప్రణాళికలో ఖర్చులు భారీగా పెరిగాయంటూ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మంగళవారం రాత్రి 1500 పేజీలకు పైగా ఉన్న ఈ బిల్లు బయటకు రాగానే దానిపై మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఆమోదించకూడదని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేసే చట్ట సభ్యులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. మస్క్ పోస్టు పెట్టిన కొన్ని గంటలకే ఈ బిల్లును వ్యతిరేకించాలని రిపబ్లికన్ నేతలకు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాలంటే ఈ ద్రవ్య వినిమయ బిల్లు శుక్రవారంలోగా ఆమోదం పొందాలి. దీంతో ద్రవ్య వినిమయ బిల్లుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అమెరికా ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభించిపోతే ఆ దేశంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఆ ప్రభావం పడుతుంది. దాదాపు 8,75,000 మంది విధులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అత్యవసర విభాగాల్లో పనిచేసే దాదాపు 14 లక్షల మంది మాత్రం విధుల్లో కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారితో పని చేయించుకుని షట్డౌన్ ముగిసిన తర్వాతే వారికి వేతనం ఇస్తారని ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఘం వెల్లడించింది. అమెరికా శత్రువులకు ఈ షట్డౌన్ ఓ క్రిస్మస్ కానుకగా అభివర్ణించింది. అయితే ఈ షట్డౌన్ ప్రభావం సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లబ్ధిదారులపై ఉండదు. దానికి సంబంధించిన బిల్లును ప్రత్యేక చట్టం రూపంలో కాంగ్రెస్ ఆమోదిస్తుంది. వాటికి వార్షిక చెల్లింపులు అవసరం లేదు. 2013 షట్డౌన్ సమయంలో వందల కొద్దీ పార్కులు, మ్యూజియంలు, ఇతర ప్రదేశాలు మూతపడ్డాయి. 2018-19 మధ్య ట్రంప్ పాలనలో దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన షట్డౌన్గా దాన్ని పేర్కొంటారు. ఒకసారి షట్డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము.